ఏపీ డిఎస్సి 2026కి సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ చాలా రోజుల నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడాను మాట్లాడుకున్న విషయమే. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ గాను సెకండ్ వీక్లో కానీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇది మెన్షన్ చేయడం ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడాను మనకి ఇది స్క్రోల్ అవ్వడం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ అలాగే మే నెలలో మనకి ప్రమోషన్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ప్రతి ఇయర్ కూడా మనకి ఏప్రిల్ మే నెలలోనే మాత్రమే ఈ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రమోషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ నెలలోనే జరుగుతుంటాయి. అయితే ప్రమోషన్స్ ఎవరికి ఏ విధంగా ఇస్తారని చూసుకుంటే, ప్రమోషన్ విషయానికి వస్తే మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నాన్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి మ్యాక్సిమం మనకి 70% అనేది ప్రమోషన్స్ అనేది ఇస్తారు. అలాగే 30% విషయం చూసుకుంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుంది. అయితే మనకి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈసారి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో 70% వరకు అయితే సర్వీస్లో ఉన్న టీచర్స్కి మాత్రమే ప్రమోషన్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పారు. అయితే ఎవరికి ప్రమోషన్స్ వస్తాయంటే మ్యాక్సిమం అది సర్వీస్ బట్టి ఉంటుంది. అలాగే వాళ్ళు కంపల్సరీగా అయితే టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అలాగే రిమైనింగ్ చూసుకున్న 30%కి అయితే మాత్రమే నిరుద్యోగుల అన్ఎంప్లాయీస్కి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. అయితే మనకి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ చూసుకుంటే మ్యాక్సిమం 10,000 వరకు అయితే ఉండొచ్చు అనేసి అంచనాలు మాత్రమే జరుగుతున్నాయి. ఏదైనా అఫీషియల్గా రిలీజ్ అయినంత వరకు అయితే మనకు తెలియదు. అయితే 2026లో టోటల్గా రిటైర్ అయ్యే పర్సన్స్ చూసుకుంటే అన్ని పోస్టులు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 9,600 వరకు అయితే ఉన్నాయని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారా, లేకపోతే ఏమైనా ఇంకా నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంచేస్తారా అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినంత వరకు అయితే తెలియదు. దీనికి సంబంధించినటువంటి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి డిఏఓ ఆఫీసర్స్ అయితే మనకి ఎక్కడెక్కడ ఏ స్కూల్ దాంట్లో వేకెన్సీ ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా సేకరించడం జరిగింది. అది మనకి ఆ యొక్క ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అయితే ఈ ఖాళీల వివరాలు పంపించడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు వెరిఫై చేసేసి ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి అని చేసేసి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఎవ్రీ ఇయర్ కూడాను మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందనే విషయం కూడాను లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిన విషయమే. అయితే ఈ ప్రమోషన్స్లో 70% ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మ్యాక్సిమం 30% అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీనికి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎస్ఏ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, అదర్ లాంగ్వేజెస్కి 30% ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ మరియు 70% అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఈ యొక్క పాయింట్ కూడాను ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమే. అయితే ఇక్కడ ప్రమోషన్స్ చూసుకోండి, నాన్ లాంగ్వేజెస్కి స్కూల్ అసిస్టెంట్కి ఒకలాగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి 30% ఉంటే ప్రమోషన్స్, అలాగే 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ యొక్క కొద్దిగా వేరియేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ దేని బేస్ చేసుకుని ఇస్తారో ఒకసారి చూసుకున్నట్లయితే క్లస్టర్స్ టీచర్స్ ఉన్నారు వారికి రెగ్యులర్ పొజిషన్ కేటాయించబడే వరకు ప్రతి కౌన్సిలింగ్లో తప్పనిసరిగా అయితే వాళ్ళు హాజరు కావాలని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ప్రమోషన్స్ పొందిన లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి బదిలీల్లో కౌన్సిలింగ్లో తప్పనిసరిగా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని రీసెంట్గా ప్రమోషన్స్ వచ్చినటువంటి లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు కదా మనకి, వీళ్ళందరూ కూడాను బదిలీల కౌన్సిలింగ్లో తప్పనిసరిగా అయితే పార్టిసిపేట్ చేయాలని కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే సర్వీస్ పాయింట్స్ని కూడా డెసిమల్ పాయింట్స్లో కేటాయిస్తారు. ఇవన్నీ బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళకి ప్రమోషన్స్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇవన్నీ బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళకి ఉంటుంది. ఈసారి జరిగే బదిలీ కౌన్సిలింగ్లో ఎంటీఎస్ టీచర్స్ కోసం కొన్ని మండలాల్లో దామాషా అనేసి కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే రేషనలైజేషన్ పాయింట్స్ అందరికీ కామన్గా 5 పాయింట్స్ కాకుండా 2 సంవత్సరాల లోపు, అలాగే 2 నుంచి 4 సంవత్సరాల లోపు, అలాగే 4 నుంచి 6, 6 నుంచి 8 సంవత్సరాల వరకు వేరువేరుగా రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చే విషయమై సంఘాల అభిప్రాయాలు అయితే కోరాయి. అయితే దీనికి సంబంధించినటువంటి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లారిటీగా ఇంకా వచ్చే అవకాశాలు అయితే లేదు. అలాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్స్ ఉంటారు, వీళ్ళ యొక్క ప్రమోషన్స్ కూడా చేపడతారండి. అలాగే ఏప్రిల్ 23 నాటికి ఇంతవరకు రిలీవ్ కాని అందరు టీచర్లు కూడా రిలీవ్ చేసేందుకు కూడా మనకి చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ బదిలీల విషయం అయితే వచ్చే సమావేశాలు అయితే స్పష్టత వస్తుందని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది.
ఎక్స్ సర్వీస్ మెన్ టీచర్స్కి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చే విషయం కూడా పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతున్నాయి అనేదినే మనకు తెలుస్తుంది. అయితే అఫీషియల్ నోటిఫికేషన్ డీఎస్‌కి సంబంధించిందయితే మనకి ఫిబ్రవరి 2nd వీక్ లోపలైతే వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వేకెన్సీ అయితే ఇంకా కన్ఫర్మ్‌గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు కూడా మనం చెప్పలేము. అయితే ఒక అంచనా ప్రకారం అయితే రిటైర్మెంట్ ఇంతమంది ఉన్నారని చెప్పారు కదా! దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే ఉంది గానీ, అఫీషియల్‌గా ఇన్ని వేకెన్సీలు ఉంటాయనేది మాత్రం మనం చెప్పలేము. ఏదైనా 10,000 అని చెప్తున్నారు. 10,000 అయితే అందులో 7,000 కొత్తగా సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కే బెనిఫిట్ ఉంటది. అలాగే 3,000 మాత్రమే నిరుద్యోగులు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క లక్‌నైతే వాళ్ళు నమ్ముకోవాల్సిన విషయం అయితే ఎక్కువగా ఉంటది. అలాగే ఈ డీఎస్సీ అంత ఈజీగా అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ ప్రకారమే చదువుతున్నారు. ప్రస్తుతానికి కూడా చాలామందైతే చాలా రోజుల నుంచైతే, చాలా సంవత్సరాల నుంచైతే ఆహ్, చాలా కఠోరంగా అయితే చదువుతున్నారు. విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ డీఎస్సీ యాస్పిరెంట్స్‌కి. థాంక్ యూ.